పిల్లలకు చక్కటి యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ హుందాతనాన్ని చేకూరుస్తాయి. సంవత్సరంలో ఎక్కువ రోజులు వేసుకునేది స్కూల్ డ్రెస్సే. కనుక దాని గురించి తగిన శ్రద్ధ వహించాలి. పిల్లల్ని అశ్రద్ధగా సరైన బట్టలు లేకుండా స్కూల్‌కి పంపితే చిన్నబుచ్చుకుంటారు. ఆ చిన్నబుచ్చుకోవటం అనేది ఒక రకమైన కుంగుబాటుకి కూడా దారి తీయొచ్చు. ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎంతో దర్జాగా వెళ్ళే పిల్లలు స్కూల్‌కొచ్చేటప్పుడు ఏముందిలే అని చెప్పి తల్లిదండ్రులు చాలా అశ్రద్ధ చేస్తారు. అదేమాత్రం తగదు. కారణం ఏంటంటే, మంచి బట్టలు వేసుకున్నప్పుడు అందరితో కూడా ఒక రకమైనటువంటి దర్పం, సంతోషం, సరదాగా ఉంటారు. బట్టలు గనక సరిగా లేకపోతే కొంచెం తప్పించుకుని చాటుగా ఉండవలసిన అవసరం ఏర్పడుతుందంటారు. అందుకోసం అని చెప్పి పిల్లలకి స్కూల్ యూనిఫామ్ రోజువారీ వేసుకునే యూనిఫామ్ కంటే కూడా బాగుండాలి. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదల, పర్సనాలిటీ అంతా కూడా స్కూల్‌తో ముడిపడి ఉంది. స్కూల్ విషయంలో అశ్రద్ధం చేసి పర్సనల్‌గా, ప్రైవేట్‌గా ఉండే ఏరియాస్‌లో ఎంత ఆర్భాటంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్‌లో ఒకే స్కూల్‌లో ఎంతోమంది ధనవంతులుంటారు, సామాన్యులుంటారు. ధ ధనవంతులను గనక ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు చాలా ఖరీదైన యూనిఫామ్ వేసుకొస్తారు. సామాన్యులు అక్కడ ఇబ్బంది పడతారు. అందుకోసం అని చెప్పి అలాంటి ఇబ్బందులు లేకుండా అంత సమభావన ఏర్పడటానికి పిల్లల్లో యూనిఫామ్ అనేది స్కూళ్ళలో ఖచ్చితంగా వేస్తుంటారు. దాన్ని తల్లిదండ్రులు గమనించి వాళ్ళకి తగినటువంటి యూనిఫామ్ వేయాలి. రెండోదేంటంటే ఎప్పుడు కూడా యూనిఫామ్‌ని అది చిరిగితే తప్పులేదు. చిరిగిపోతే దాన్ని కుట్టించి రిపేర్ చేయించొచ్చు. అంతేగాని మురికిగా ఉండకూడదు. శుభ్రంగా ఉండాలి. అందువలన అంతేగాని ఖరీదైన యూనిఫామ్ ఉండాలని ఎక్కడా లేదు. యూనిఫాము ఏదైనా కూడా యూనిఫామ్ ఖచ్చితంగా స్కూల్లో సమభావాన్ని పెంపొందించేది కాబట్టి యూనిఫామ్ అనేదాన్ని తల్లిదండ్రులు తప్పకుండా దాన్ని మన్నించాలి. అలాగే కొంతమంది పిల్లలకి ఎప్పుడన్నా ప్రైవేట్ డ్రెస్ వేసుకురావాలంటే సివిల్ డ్రెస్ సరిగా వేసుకుని రారు. ముఖ్యంగా ఆడపిల్లలు. వాళ్ళేంటంటే పై తరగతిలో ఉన్న పిల్లలు తల్లికి తెలుసు ఎలాంటి డ్రెస్ వేస్తే పిల్లలకి ఇబ్బంది లేదు అని చెప్పి, మరి తల్లికి తెలిసిన తల్లి కూడా ఉదాసీనంగా ఏదో ఒకటిలే అని చెప్పి పిల్లల ఇష్టానికి ఇవ్వకూడదు. కొంతమందిని చూస్తుంటాం. భుజాల మీద కంతలుంటాయి. ఇంకా ఏదో రకరకాలుగా ఉంటాయి. బాయ్స్‌కేమో టీ షర్టుల మీద అనవసరమైన రాతలు రాసుంటాయి. బాయ్స్ ప్యాంట్లు చిరిగి చిల్లులుండి స్టోన్ వాష్ అని అనేక రకాలు నిజంగా చెప్పాలంటే అసహ్యకరమైన ఆహ్, దుస్తులు స్కూల్‌కి ఏసుకొస్తారు. మరి అది తల్లిదండ్రులు తెలియకుండా రారు గదా! తల్లిదండ్రులకే తెలిసే వస్తారు గాబట్టి అలాంటివి ఇంట్లో కట్టడి జేయాలి.